రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 396ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్ డౌన్ ఆందోళన బుధవారం 3వ రోజుకు చేరుకుంది. ఏలూరు, వట్లూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్ల విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జీవోను రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ జీవో 396 అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న దస్తావేజు లేఖర్ల హక్కులు, ఉపాధికి భంగం కలిగించే విధంగా ఈ జీవో ఉందని విమర్శించారు. ప్రభుత్వం సంబంధిత వర్గాలతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. జీవో 396ను వెంటనే ఉపసంహరించుకుని దస్తావేజు లేఖర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు మేము ఈరోజు 3వ రోజు కూడా మా సబ్ రిజిస్ట్రార్ పరిధిలో మేము పెన్ డౌన్ కార్యక్రమం నిర్వాహకుగా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీద ప్రభుత్వం మాతో చర్చలు జరిపి సానుకూలమైన పరిష్కారం అయ్యే వరకు కూడా నిర్వాహకంగా ఈ పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా మేము కోరేది జీవో నెంబర్ 396ని రద్దు చేయవలసిందిగా మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా దస్తావేజు లేఖర్లు, మా మీద ఆధారపడినటువంటి స్టాంప్ బెండర్లు, వాలంటీర్లు, డీటీపీ ఆపరేటర్లు, వీరందరి కుటుంబాలు సుమారు 3 లక్షల మంది వీధులు పడకుండా వీళ్ళకి జీవనోపాధి ఇలాగే కొనసాగించమని మేము ప్రధాన డిమాండ్గా ఉంది. మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి 396 జీవోని రద్దుపరచమని మా లేఖర్లు స్టేట్ వైడ్గా ధర్నాలు చేయటం, నిరసనలు జరపడం జరుగుతుంది. అయితే ఈ జీవో వలన కష్టదారులు చాలా నష్టాలు పాలవుతారనే ఉద్దేశంతో మేము ఈ యొక్క నిరసనలు తెలపడం జరుగుతుంది. మంత్రివర్యులు నిన్న ఆర్ఎస్కే విధానం వల్ల ఏ విధమైన సమస్యలు లేవు, దస్తావేజు లేఖర్లకు ఎటువంటి హాని జరగదు అని తెలియపరచడం జరుగుతుంది. పాస్పోర్ట్ విధానంలో ఈ యొక్క దస్తావేజుల్ని రిజిస్టర్ చేయటం జరుగుతుందని మంత్రివర్యులు తెలియపరచడం జరుగుతుంది. పాస్పోర్టు 1000 రూపాయలకే మనం చేయగలుగుతాం. కానీ కష్టదారులు లక్షల రూపాయలతో కొనుగోలు చేసి లక్షల రూపాయలతో స్టాంపు సుంకాలు చెల్లించి ఈ యొక్క లేఖర్ల సహాయంతో ఈసీల దగ్గర నుంచి ప్రతిదీ లింక్ డాక్యుమెంట్లతో సహా వెరిఫికేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఈ యొక్క మాన్యువల్ విధానాన్నే ఈ యొక్క గవర్నమెంట్ కొనసాగించి మాతో ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లతో ఉన్నటువంటి డీటీపీ ఆపరేటర్లు, హెల్పర్లు, వెండర్లకి ఈ యొక్క జీవన భృతిని కల్పించాలని గవర్నమెంట్ పరంగా మాకు ఏ విధమైన సహాయం లేదు. కానీ మేము యొక్క స్వచ్ఛందంగా మేమే కష్టదారుల నుంచి వారిచ్చిన రుసుము తీసుకొని ఈ యొక్క దస్తావేజులు రాయటం జరుగుతుందని ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ మేము ఈ యొక్క ధర్నా నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా యొక్క సమస్యలను పరిష్కరించి పాత పద్ధతిలోనే దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసే విధానం కొనసాగించమని కోరుతున్నాం. గతంలో కూడా పాత గవర్నమెంట్ కూడా ఇదే ఆలోచించి సచివాలయాలని 2001లోనే పాత గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా సచివాలయాల్లోకి ఇస్తున్నామని చెప్పేసి అని అన్నారండి. అప్పుడు కూడా ఇదే తరహాలో మేము ఉద్యమం చేపట్టామండి. ఇప్పుడు మళ్ళా దాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వారు కూడా ఇదే చేసుకుని వస్తే మేమేమి చేయాలి అయ్యా? అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇలా చేస్తున్నారనే మేము ఈ గవర్నమెంటు కష్ట సుఖాలను ఆలోచించే గవర్నమెంట్ అని మేము ఈ గవర్నమెంట్ని ఎన్నుకున్నాం. అలాంటిది మళ్ళా ఇదే గవర్నమెంట్ కూడా పాత గవర్నమెంట్ లాగా చేస్తే మేమేమో ఆలోచించాలి అని మేము ఈ సభాముఖంగా ఈ వేదిక ద్వారా, ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. దీన్ని మాకు తెలియజేసాం.